ఏంటి డల్గా ఉన్నారు? ఏం పర్లేదండి. ఎప్పుడు ఆయన అష్యూరెన్స్ ఇచ్చారు 57 57 55 మీవే రాసి పెట్టుకోండి. వాళ్ళే ఇస్తున్నారండి, నేను ఎందుకు ఇస్తా, వాళ్ళే ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇచ్చిన 24? అరే మీరు తీసుకున్న ఇచ్చిన అనే మాట నేను కూడా అనకూడదులేండి. మీరు తీసుకున్న 24 మీరు సంతృప్తికరంగా ఉన్నారా దాంతో, ఆ నెంబర్ తోటి? ఇప్పుడు మా అధ్యక్షులు వారి నిర్ణయం తీసుకున్న తర్వాత మాకంటూ పర్సనల్ గా ఏమి అభిప్రాయాలు ఉండవండి. ఎందుకంటే ఆయన నిర్ణయం అంత యాక్యురేట్ గా తీసుకుంటారు, అన్ని కనుక్కొని చేస్తారు కాబట్టి. సో మేము ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకంగా కానీ శంకించడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు. 24 గెలిసే ధ్యేయంలో మేము 24 తీసుకున్నా, 40 తీసుకున్నా, 30 తీసుకున్నా, 3 తీసుకున్నా పర్లేదంటారు మీరు. ఎన్ని తీసుకున్నా కూడా ఎన్ని జనసేనకి స్థానాల్లో మేము పోటీ చేస్తాం, ఎన్నైనా కాదు గెలిచే మేము పనిచేస్తాం. నేను ఒక నెంబర్ వల్ల పార్టీ ఏదో తగ్గిపోయిందనో లేకపోతే పక్క తగ్గిపోద్ది మేడం, మీరు అనుకోవచ్చు మీకు పరిమితులు ఉంటాయి కాబట్టి పక్క తగ్గిపోతుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు ఎంత పోటీ చేస్తున్నాం అనే దానికన్నా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం అనేది మాకు ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ ఒక్కడే పోటీ చేసి సరిపోయేది కదా, ఇన్ఫ్లుయెన్స్ సరిపోయింది, మిగతా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు. 24 స్థానాల్లో మేము విజయదుందుబి మోగిస్తాం. అలాగే టీడీపీ పోటీ చేసే ప్రాంతాల్లో కూడా టీడీపీ అభ్యర్థులను గెలిపించడానికి జనసేన నాయకులు క్యాడర్ పనిచేస్తుంది. అలాగే టీడీపీ క్యాడర్ కూడా 24 స్థానాలు ఏవైతే మేము పోటీకి చేస్తున్నాము అక్కడ కూడా కంపల్సరీగా టీడీపీ యంత్రాంగం అంతా కంపల్సరీగా టీడీపీ రెబల్స్ నుంచుంటారు, అది అందులో అనుమానం ఏం లేదు. రెబల్స్ నుంచుంటే మీరు ఏం చేస్తారు చెప్పండి శివభారతి గారు? టీడీపీ రెబల్స్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గోరంట్ల బుచ్చి చౌదరి గారే నుంచున్నారు అనుకో రాజమండ్రిలో, ఏం చేస్తారు? అలాంటి వాళ్ళు నుంచుంటే జరిగితే మేడం, జరిగితే చెప్తున్నా, జరిగినప్పుడు మాట్లాడతారా? చంద్రబాబు గారు సంబంధం లేకుండా నుంచున్నారంటారా? నిలబడితే సార్ శ్రీనివాస్ గారు మేము నిలబడితే అంటున్నా నేను. నిలబడతారు. చరిత్ర టీడీపీ సార్, సాంప్రదాయ పార్టీ టీడీపీ చేసే రాజకీయాలు కాదు. ఆవిడ మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడుతున్నారు, చెప్పండి. అదే అందుకని మీరే మాట్లాడడం మేడం. మీరే 24 చోట్ల ఖచ్చితంగా అందులో ఒక 10-12 చోట్ల టీడీపీ రెబల్స్ ఉంటారు, డౌట్ ఏం లేదు. మీరు ఇది రాసి పెట్టుకోండి. టీడీపీ కల్చర్ అలాంటిది, ఇంతకుముందు కూడా చూసాం. బీజేపీకి ఒక 20 ఇచ్చారు, 15 తగ్గించారు, 13 చోట్ల రెబల్స్ నుంచోబెట్టారు. ఎవరికి తెలియదు ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ పాత విషయాలు తవ్వామనుకోండి, శ్రీనివాస్ చౌదరి గారి మనసుకు గాయపడుతుంది, హృదయం గాయపడుతుంది. అందుకని నాకు ఆయన మీద గౌరవం, అందుకని నేను ఇవన్నీ ప్రస్తావన చేయను. సమ ప్రాతిపదికన ఇద్దరికి ఉంటది, పొత్తు ధర్మం పాటించాలి అనేది ఇద్దరికి ఉంటది. పొత్తు ధర్మం తప్పితే ఏం చేయాలో కూడా మా దగ్గర మా వ్యూహాలు మాకున్నాయి. షణ్ముఖ వ్యూహమా మేడం? షణ్ముఖ వ్యూహమా? పొత్తు ధర్మాన్ని తప్పుతారు అని అయితే నేను అనుకోను. 100కు 100% టీడీపీ జనసేన టీడీపీ కూటమి మాత్రం రేపు బీజేపీ కూడా కలిసి వస్తుంది కాబట్టి బీజేపీ కలిసి రావడం వల్లే మేము కుదించుకోవాల్సి వచ్చింది. అది క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. బీజేపీ రావడం వల్లే నా స్థానాలు కుదించుకున్నాను నేను. అక్కడ ఆయన త్యాగం చేశారు, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనం గురించి ఆలోచించారు. ఇప్పుడు నేనెన్ని పేరుకి నిన్ను స్థానాలు తీసేసుకొని ఏదో పేరుకే పోటీ చేశాము అనే ఇది వద్దు. 98% స్ట్రైక్ రైట్ తోటి నేను అసెంబ్లీలోకి ఖచ్చితంగా అడుగు పెట్టాలి. అలాగే జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించాలి. బీజేపీ ముగ్గురు కలిసి ఉన్న కూటమి అధికారంలోకి రావాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగాలి. ఇదే ధ్యేయంగా పనిచేస్తున్నాం కాబట్టి ఇక్కడ జనసేన పెరుగుదల అని ఎవరో ఆపుతున్నారని నేనైతే అనుకోను. నా ఒకే ఒక ప్రశ్న మేడం, నాకు కాదు శివభారతి గారు, 24 కీలకమయ్యే పరిస్థితి ఉంటే కింగ్ మేకర్లు ఎవరవుతారు? రైట్. నేను అనేది ఒక ప్రశ్న అండి, సూటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మొన్న ఆయన మాట్లాడుతూ 40 సీట్లు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి గెలవగల సామర్థ్యం మనకుంది, కానీ ఒక పొత్తులో ఉన్నాం, పొత్తు ధర్మానికి లోబడి పనిచేస్తున్నాం అని. ఈయనొక్కడే ధర్మానికి లోబడాలా, తెలుగుదేశం కూడా లోబడి ఉండాలా? ఒకటి. రెండోది, పవర్ షేరింగ్కి సంబంధించి ఎటువంటి ప్రస్తావన తావు లేకుండా ప్రెస్ మీట్ ఈ ప్రకటనకు సంబంధించిన వ్యవహారం ముగించేశారు.
అంటే మీరు రాజీ పడిపోయినట్ట జనసేన ఇక్కడ? ఎన్నికల తర్వాత ఏం ముగించలేదండి, ఏం ముగించల. మీరు ఎన్నికల తర్వాత జరిగే విషయాలు ఫలితాల మీద ఆధారపడి తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఇప్పుడే మనం ఊహాజనితంగా మాట్లాడుకోవడం ఫూలిష్నెస్ అవుతుంది. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మేము కంటెస్ట్ చేసిన స్థానం అడిగిన వాళ్ళు ఫూల్స్. ఒక్క నిమిషం అండి శివపార్వతి గారు, ఐ హావ్ ఎన్ అబ్జెక్షన్. ఫూలిష్నెస్ అని చెప్పేసి అడిగిన వాళ్ళని ఫూల్స్ చేయటం, ప్రశ్నించిన వాళ్ళని కోవర్ట్లు అంటాం మీ కల్చర్ ఏమో కానీ జనం యాక్సెప్ట్ చేయరు. యూ హ్యావ్ టు విత్డ్రా యువర్ వర్డ్. హౌ కమ్ యూ సే లైక్ దట్? ఫూలిష్నెస్ అని ఎలా అంటారు? మీరు అడుగుతారు. యూ హ్యావ్ టు విత్డ్రా దట్ వర్డ్. మీరు విత్డ్రా చేసుకుంటున్నారని చెప్పండి. ఫూలిష్నెస్ అని ఎలా అంటారు? దీనికి సంబంధించిన చర్చ విస్తారంగా జరిగింది. మీ పార్టీలో జరిగింది, తెలుగుదేశంలో జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. మీరు ఉపసంహరించుకోవాలి వర్డ్. జరిగిందండి వాసుగారు. మీరు ఆ ఫూలిష్నెస్ అనే మాట మిమ్మల్ని బాధించినట్టు నా మాట నేను వెనక్కి తీసుకుంటాను. వారిని ఒక్కరే కాదండి, కాదు అలాగా ఆలోచించే వాళ్ళని ఎలా చెప్తాము అంటున్నాను. ఇక్కడ నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. రేపు ఎన్నికలు అయ్యి ఫలితాలు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాలు ముందే ఎలాగ పవర్ షేర్లు. ఫలితాలు వచ్చిన తర్వాత నిర్ణయం ఏముంటుంది మేడం? 25-24 పోటీ చేస్తే ఒక 80% వస్తాయి. ఎన్ని వస్తాయి సీట్లు 24 పోటీలో? మీరు ఎక్కడ అధికారం పాలు పంచుకుంటారు? మీరు అధికారంలో అధికార భాగస్వామి ఎందుకు వస్తుంది అప్పుడు అంటున్నా? మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు మేడం? అధికార భాగస్వామి ఎలా వస్తుంది మేడం? గెలుపు పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఎందుకు రాదు? గెలుపు ఉంటది కదా, విన్నింగ్ పర్సెంటేజ్ అనేది ఒకటి ఉంటుంది. విన్నింగ్ పర్సెంటేజ్ ప్రయారిటీ ఉంటది ఖచ్చితంగా. ఎందుకు ఉండదు? వండుతారు ఎందుకు అనుకుంటున్నారు మీరు? నాకు ముచ్చటేస్తుందండి శివపార్వతి గారు మీ ప్రొయాక్టివ్ అప్రోచ్ని చూసినా, మీ సకారాత్మక ఆలోచన ధోరణి చూసినా నాకు ముచ్చటేస్తుంది. బట్ మీకులాగా ఆలోచించే ఒక ఔదార్యం, పెద్ద మనసు అవతల తెలుగుదేశం పార్టీకి ఉందా లేదా అనే సందేహం. వాళ్ళ గత చరిత్ర లాంటిది. బీజేపీ లాంటి ప్రపంచంలో అతి పెద్ద పార్టీ బీజేపీ లాంటి పార్టీయే గడగడ వణికిపోతుంది తెలుగుదేశం అంటే. తెలుసా మీకు శివపార్వతి గారు? బీజేపీ 26 రాష్ట్రాల్లో అప్రతిహతంగా దూసుకెళ్ళిపోతున్న బీజేపీ తెలుగుదేశం అనగానే గతుక్కుమంటుంది వాళ్ళకి. ఒక్కసారి వీళ్ళతో ఉన్న అనుభవాలు మామూలు కాదు. మొట్టికాయ కొడితే బొప్పి కట్టిన పరిస్థితి బీజేపీకి 2 సార్లు. బీజేపీకి వీళ్ళతో ఉన్న అనుభవాలు చాలు. మీకు ఒకటే గుర్తు 2018. ఒక నిమిషం శివపార్వతి గారు లెట్ మీ కంప్లీట్. 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుంటూరులో సభ ఏర్పాటు చేస్తే ఆయన ప్రసంగం ఎక్కడా ఏరి కాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు చంద్రబాబు నాయుడు గారు, దీదని ముఖ్యమంత్రి. అదే సంవత్సరంలో హోంమంత్రి అమిత్ షా గారిని ఒక ఆయన ఉండేవారు, ఇప్పుడు కూడా ఆయన తిరుపతిలో ఏదో పాపం దేవుడు పైన కొండ మీద వెంకటేశ్వర స్వామి ఒక ఆయన ఉంటాడు, ఆయన చూడటం కోసం వెళ్తుంటే రాళ్ళు ఇసిరారు ఆయన మీద, ఆయన కాన్వాయ్ మీద. ఇవి చాలు కదా వాళ్ళకి. ఇది కాక చివరి నిమిషంలో వాళ్ళు తీసుకునే యూటర్న్స్, నిందలు ఇన్ని చూసి ఇవాళ ఆయన అవసరార్థం వచ్చి జతగడుతుంటే వాళ్ళే భయపడుతున్నారండి. నేను అనేది వాళ్ళతో పోలిస్తే మీరు చిన్న పార్టీ, 10 ఏళ్ల పార్టీ. మీరు మిమ్మల్ని భయపడమని చెప్పట్లా, అనుభవాలు అలా ఉంటున్నాయని చెబుతున్నా. గడ్డి పరకలాగే ఉండొచ్చు. ఒక బలమైన తాడు అల్లాలంటే ఈ గడ్డి పరకే చాలా ఉపయోగపడుతుంది, చాలా బలంగా. ఇవన్నీ పొద్దున ఇవన్నీ శివపార్వతి గారు ఇప్పుడు మీరు ఒక్క నిమిషం శివపార్వతి గారు మీరే మాట్లాడండి. ఇప్పుడు మీరు చెప్పిన గడ్డి పరక సామెతలు ఇవన్నీ పొద్దున పూట వాట్సాప్ మెసేజ్లో పెట్టుకోవడానికి సుప్రభాత్ బాగుంటాయి, కానీ వాస్తవంలోకి వచ్చి ఆలోచించమని జన సైనికులు అంటున్నాను. నేను కాదు జన సైనికులు అంటున్నాను. నేను వాస్తవమే చెప్తున్నాను. మా పార్టీకి ఇప్పుడున్న బలమైన మా ఎమ్మెల్యే కూడా ఇంకొక వైసీపీలోకి చెప్పినాడు. మేము ఒకే ఒక స్థానం గెలిచాము, ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. కానీ మా పోరాటం ఆగిందా? రేపు ఇలాగే ఉంటే 24లో 23 మంది కూడా టీడీపీలో జంప్ అవుతారు రేపు. మేము బలాత్కారం అంటే అర్థం ఏంటి? జనసేన సిద్ధాంత పరంగా చాలా బలమైన పార్టీ. ఏ పార్టీ కూడా జనసేన బలాన్ని, ప్రభావాన్ని తగ్గించబోయిద్దో అనే అపోహలు, ఆ అపోహలు మాత్రమే. ఎలాంటి ప్రభావం జనసేన మీద ఎవరికి ఉండదు. రైట్. మాది సిద్ధాంత పరంగా బలమైన పార్టీ. మాది పెరుగుదలకు కానీ మా పార్టీ ఏదో తగ్గించాలనో, ఎవరో తగ్గిస్తే తగ్గిపోయిద్దనో
అనే ఆలోచన అనేది చేయడానికి కూడా ఆస్కారం లేదు అంటున్నా నేను. రైట్. జేడీఎఫ్ ఒక నిమిషం శివపార్వతి గారు, శివపార్వతి గారు లేనప్పుడే మేము బాగా పోరాడాము. మాకు 24 మంది ఎమ్మెల్యేలు ఉంటే మా పరిస్థితి ఎలా ఉంటుంది ఇంకా? రైట్. జేడీఎఫ్ ఏదో సంచలన నిర్ణయంతో ముందుకు వస్తుంది శివపార్వతి గారు, ఆయన చెప్తున్నారు. జేడీఎఫ్ నేను చెప్తాను శివభారతి గారు, నేను చెప్తా